అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కంది పంట గురించి తెలుసుకుందాం. ఈ కంది పంట ఎక్కువగా రబీలో సాగు చేస్తారండి. ఎందుకంటే అప్పుడు వర్షాలు పడుతుంటాయి కూడా వర్షాధార పంటగా దీన్ని అనుకోవచ్చు. అలాగే మనం గమనిస్తే ఈ కందిలో ముఖ్యంగా మనకు దుక్కిలో ఏమేమి వేసుకోవాలంటే 2 టన్నుల పశువుల ఎరువు, తర్వాత సూపరు అండ్ డిఏపి వేసుకోవాలండి. చల్లుకున్న తర్వాత ఇది మొక్కకి మనము 20 నుంచి 25 సెంటీమీటర్లు, సాలకి మధ్య 90 నుంచి 120 సెంటీమీటర్లు ఉండాలండి. ఈ సాల మధ్య వేసుకుంటేనే మనకి బాగా అనుకూలంగా ఉంటుందండి. ఈ రబీలో మనకు గమనిస్తే ఈ పంటకాలం వచ్చి 180 రోజులు ఉంటుందండి కంది. ఈ కందిలో మనకు ముఖ్యంగా మనకు పూత, తర్వాత కాపుని ఎలా నిలబెట్టుకోవాలి, తర్వాత ఫ్లవరింగ్ టైంలో ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే మనం పూతలో ఉండే పురుగును, మారక మచ్చల పురుగును, తర్వాత కాయ తొలిచే పురుగుని సమగ్రంగా ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు గమనిస్తే ఈ కందిలో ముఖ్యంగా మనకు స్వల్ప రకాలు ఉంటాయి, కాలిక రకాలు ఉంటాయి, దీర్ఘకాలిక రకాలు ఉంటాయండి. స్వల్ప రకాలు అయితే 120 రోజులకే ఫ్లవరింగ్ వస్తుంది. 120 రోజుల కంటే తక్కువే వస్తుందండి. ఒక 100 to 110 డేస్లోనే మనకు ఫ్లవరింగ్ వస్తుంది. దీర్ఘకాల రకాలు అంటే 120 to 130 డేస్లో మనకి ఫ్లవరింగ్ వస్తుందండి. ఇంకోటి ఏంటంటే మీరు రబీలోనే సాగు చేసుకోవడం మంచిదండి. ఖరీఫ్ కంటే ఖరీఫ్లో ఎట్లా అంటే మనకు వాతావరణం కూడా అంతగా అనుకూలించి ఉండదు. 2 తడులు ఇస్తే సరిపోతుందండి. అది మొగ్గ పూయక ముందు ఒకసారి, తర్వాత పూత పూయిన తర్వాత ఒకసారి మేలండి. పూత పూసే టైంలో మనం వాటరింగ్ ఇవ్వరాదు కందిలో ముఖ్యంగా. ఎందుకంటే తర్వాత బెట్టకు గురై తర్వాత పూత రాలిపోయే ఛాన్స్ ఉందండి కందిలో. అందుకే మనం కందిలో ముఖ్యంగా గమనించినట్లయితే నీరు కూడా ఈ రబీలో నాటుకోవడమే మంచిదండి. నేను ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏంటంటే రబీలోనే సాగు చేసుకోవాలని చెప్తాను. ఎందుకంటే రబీలో అయితే 3 తడులు ఇస్తే చాలండి. విత్తిన తర్వాత పూత కాయలు కాసే ముందు మనకు వాటరింగ్ ఇస్తే మనకి రబీలో వర్షాలు కూడా పడుతూ ఉంటాయండి. కావున మనకు వాతావరణం కూడా అనుకూలిస్తూ ఉంటుంది. తర్వాత దీంట్లో తెగులు ఏమేమి వస్తాయి, దీంట్లో ముఖ్యంగా తెగులు చాలా వస్తాయండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీరు కందిలో పూర్తిగా మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకుంటే మనకు ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు, అలాంటివన్నీ నేర్చుకుందామండి. అందరూ వీడియోను పూర్తి వరకు చూడండి. ఫస్ట్ కంది. ఈ కంది అనేది మనకి మంచి డిమాండ్ ఉందండి. పప్పు ధాన్యాల్లో మేజర్గా మెయిన్ రోల్ పాటిస్తుందని మన ఇండియాలోనే మనకి అత్యధిక డిమాండ్ ఉన్న పప్పు ధాన్యాల్లో ఈ కంది ఒకటండి. మీరు కంది రబీలో మన వర్షాధార పంటగా వేస్తారండి. కొంతమంది వేరుశనగలోనే అంతర పంటగా కూడా వేస్తారు. కావున ఈ కందిలో ముఖ్యంగా అధిక దిగుబడి ఇచ్చే రకాలని ఎంచుకోవడం మంచిదండి. మీరు ముఖ్యంగా ఇది దుక్కిలో ఏమేమి వేసుకోవాలంటే మనం 2 టన్నుల పశువుల ఎరువు, తర్వాత సూపరు 40 కేజీలు, తర్వాత యూరియా 10 కేజీలు కాంబినేషన్తో కలుపుకొని, తర్వాత డిఏపి కూడా 20 కేజీలు వేసుకోండి. మొక్క బాగా ఎదుగుదలకు బాగుంటుంది. దీన్ని అంతర పంటగా వేస్తారండి. కావున మొక్కకి 20 నుండి 25 సెంటీమీటర్లు, సాలకి 90 నుంచి 120 సెంటీమీటర్లు ఉండాలి. ఇలా ఎందుకు ఉండాలంటే ఇవి మనకు 100 డేస్కే ఎత్తు పెరిగిపోతాయండి. మీరు 100 డేస్ తర్వాత మీరు పైన ఇగుళ్ళన్నీ గిల్లేయాలి. ఇగుళ్ళన్నీ గిల్లేస్తే మనకి మంచి పూత వస్తుందండి. దీంట్లో ముఖ్యంగా కందిలో విపరీతంగా పూత పూసే గుణం కలిగి ఉంటుందండి. అందుకే మీరు ముఖ్యంగా 100 డేస్ అయిన తర్వాత మీరు పైన ఇగులు గిల్లేయాలి. సరే, మన ఫర్టిలైజర్ అయిపోయింది. తర్వాత వాటరింగ్ అండి. వాటరింగ్ ఏం అవసరం లేదు. వర్షాధార పంటగా వేస్తారు కాబట్టి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఈ జీవితకాలం అంతా 3 తడులు ఇస్తే సరిపోతుందండి. అది కూడా మనకు తడి కూడా 3 తడులు ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే కాయ విత్తిన మరుసటి రోజు ఒకసారి, తర్వాత కాయలు పూత వచ్చే టైంలో మనం ఇచ్చేస్తే సరిపోతుందండి వాటరింగ్ కూడా. ఈ వాటరింగ్ ఇవ్వడం వల్ల మనం కూడా కాయలు కానీ ఇంకోటండి ఖరీఫ్లో వేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అండి. అందుకే రబీలో వేసుకోమని చెప్తాను కంది రైతులకి. సరే, ఈ కందిలో ముఖ్యంగా మనకు వచ్చే పురుగులు చెప్తానండి. కాయ తొలిచే పురుగు, పచ్చ పురుగు వస్తుంది, తర్వాత మారక మచ్చల పురుగు వస్తుంది, కాయ ఈగ వస్తుందండి. ఈ కాయ తొలిచే పురుగు ముఖ్యంగా గమనిస్తే మనకు కాయలు ఇలా రంధ్రాలు చేస్తూ ఉంటుందండి. ఇలా రంధ్రాలు చేయడం వల్ల లోపల దీని ఎగ్స్ పెడుతుంది, లార్వాలు. దాన్నే మనం పాట్ బోరర్ అంటారండి. ఇవి గింజలు తినేసి మన నష్టం వాటిల్తూ ఉంటుందండి. దీని నివారణకు ముఖ్యంగా మనకు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయండి. ఇది పూత టైంలోనే మనం కంట్రోల్ చేసుకోవాలండి. అవును, మీకు బెస్ట్గా పూత వచ్చే స్ప్రేయింగ్ ఫామ్లో చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా కానీ పూత ఇగుర్లు స్టార్ట్ అయ్యి పూత స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే
ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, హుమిక్, పల్విక్ కాంబినేషన్ అండ్ ఒక ఇన్సెక్టిసైడ్ ఏదైనా కానీ క్లోరో కానీ లేకుంటే ఇమిడా కానీ ఏదో ఒకటి ఇన్సెక్టిసైడ్ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే మనకి మొగ్గలు ఇలా ఈ స్టేజ్లో ఉన్న కొట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి మంచి అధిక పూత రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లోకి ఇప్పుడు చాలామంది ఎమాక్టిన్ బెంజోయేట్ కలిపి కొడుతుంటారు. చాలా మంచిదండి, మంచి కాంబినేషన్ అది కూడా. దీని ద్వారా మనకి కాయతొలుచు పురుగు అండ్ ఇంకోటండి మనకు ఫస్ట్లో ఆకు చుట్టు పురుగు వస్తుందండి. ఇట్లా ఆకులు మనకు గూడు కడుతూ ఉంటాయి. ఈ ఆకు చుట్టు పురుగుకి ముఖ్యంగా మనకు క్లోరోసైపర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే క్లోరోసైపర్ మందును మనం స్ప్రే చేసుకుంటే పూర్తిగా మనం నివారించవచ్చు. అలాగే కాయతొలుచు పురుగు కూడా ఇంకోటండి కాయతొలుచు పురుగు ఒకసారి కాయ లోపల పోయిందంటే రాదండి. అందుకే మనము పూత ఫ్లవరింగ్ స్టేజ్లోనే మనం దాన్ని బాగా కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మారక మచ్చల పురుగు మనం గమనిస్తే ముఖ్యంగా మనము ఈ కాయతొలుచు పురుగు మనకు మారక మచ్చల పురుగు రెండు దగ్గర రిలేటెడ్గా ఉంటాయండి. ఈ మారక మచ్చల పురుగును మనము పూతలోనే కంట్రోల్ చేసుకోవాలి. ఒకసారి కాయ లోపలికి పోయిందే దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అండి. అందుకే దీని కాంబినేషన్కి మనకు ఒకసారి వచ్చిందంటే మనకు మళ్ళీ పోదండి మారక మచ్చల పురుగు. అందుకే మన ఫ్లవరింగ్లో మనకు ఎటువంటి మందులు కొట్టినా ఫ్లవర్కి ఎక్కువ ఉండి కావున మంచి మందులు స్ప్రే చేసుకోవాలి. వాటిలో బెస్ట్గా మనం పనిచేసేది క్లోరాజన్ అండ్ మార్షల్ కాంబినేషన్తో ఒకసారి మనము స్ప్రే చేసుకుంటే పూర్తిగా నివారించవచ్చు మారక మచ్చల పురుగు. తర్వాత వీటిలో పురుగుల గురించి అయిపోయిందండి. పురుగుల తర్వాత తెగులు అండి. వీటిలో వెర్రి తెగులు ఎక్కువ వస్తుంది. తర్వాత మొక్క ఎండిపోవడం, తర్వాత స్టెరిలీ మొజాయిక్ వైరస్, ఇట్లా మొజాయిక్ వైరస్ కూడా వస్తుందండి. అంటే పసుపు కలర్ అవుతాయండి ఆకులన్నీ. తర్వాత స్టెరిలీ మొజాయిక్ ఇట్లా పసుపు కలర్ అవుతాయండి ఆకులు. వీటి నివారణకు మనకు స్టార్టింగ్ స్టేజ్లోనే మన ఇమిడాక్లోపిడ్ అండ్ తర్వాత మొజాయిక్ ఇమిడాక్లోపిడ్ తర్వాత నీమాయిల్ని మనం కలిపి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత మొక్క చనిపోతాయండి, వెర్రి తెగులు అంటారు. దీని నివారణకు కాపరాక్సీ క్లోరైడ్ మనకు మొక్క పాదిలో మనము బకెట్లో కలిపి స్ప్రే డ్రెంచింగ్ చేస్తే మనకు మొక్క ఎండు తెగులు కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి వెర్రి తెగులు, ఎండు తెగులు ఎలా వస్తాయంటే విత్తన శుద్ధి మనం కరెక్ట్ చేసుకోవాలండి. దాంట్లో M45 అండ్ ఇమిడాక్లోపిడ్ విత్తనాల్లో కలిపి మనము నాటుకుంటే ఇట్లా వెర్రి తెగులు మనం తగ్గించుకోవచ్చు. మొజాయిక్ వైరస్ అనేది మనకు ముఖ్యంగా దోమ త్రిప్స్ వల్ల వస్తుంది కాబట్టి మనకి ఇమిడాక్లోపిడ్ కలిపి స్ప్రే చేసుకుంటే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కొమ్మ ఎండు తెగులు మనం స్ప్రే చేసుకునే టైంలో కొమ్మ ఎండు తెగులు వచ్చినట్లయితే మన ఫ్లవరింగ్ మందుల్లో కాకుండా ఇన్సెక్టిసైడ్ పురుగు మందులు కొట్టేటప్పుడే ఒకటి క్యాప్టెన్ కానీ లేకుంటే మనకు శాఫ్ కానీ లేకుంటే రోకో కానీ మార్కెట్లో ఉంటాయండి. అవి కలిపి స్ప్రే చేసుకుంటే ఎండు తెగులు కూడా మనకు నివారించవచ్చు. డ్రెంచింగ్ ఎప్పుడైనా మొక్క చనిపోయిన వెంటనే మన కాపరాక్సీ క్లోరైడ్ మనం డ్రెంచింగ్ చేస్తే సరిపోతుందండి. అలాగే ఇవి ఎలా వస్తాయి, 120 రోజులకు మనం ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి. 120 రోజుల తర్వాత మనకి పిందెలు స్టార్ట్ అవుతాయి. పిందెల్లో కూడా మనకి పురుగుల సస్యరక్షణ అన్ని మెయింటెనెన్స్ అన్ని మేనేజ్మెంట్ అన్నీ చెప్పేశాను. తర్వాత మనకి ఎప్పుడు పంట కోయాలంటే మనకు 180 డేస్ అయిన తర్వాత కాయలన్నీ ఎండిపోతాయండి. ఇలా ఎండిపోయే స్టేజ్కి వచ్చినాయంటే మనం కాయలు ఇంకా కోయడానికి రెడీగా ఉండాలి. ఇంకోటండి ఈ కాయలు ఎండిపోయినటువంటి కోసేసుకున్నా కూడా మనగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి. దీనికి కందికి ఉండే గుణం ఏంటంటే ఎనీ టైం ఫ్లవరింగ్, ఎప్పుడు ఫ్లవరింగ్ పూచే లక్షణం ఉందండి. అందుకే ఆ ఎండిపోయిన కాయలను మనము ఎండబెట్టి తర్వాత మనని చేతులతో హ్యాండ్ థ్రెషింగ్ అంటారండి, అవి కట్లతో కొట్టేసి ఆ విత్తనాలు మనం సేకరించుకుంటాం. మీకు ఎటువంటి సందేహాలున్నా కందిలో మీరు కింద యూట్యూబ్ కామెంట్లు తెలియజేయండి. ఎటువంటి పురుగును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత ఎటువంటి సూచనలు పాటిస్తే మనకు ఫ్లవరింగ్ వస్తుంది, మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు వీడియోలో కామెంట్లు తెలపండి. నేను దాని గురించి వీడియో చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.